ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా రుక్మిణి, నిన్ను చూస్తుంటే రూపం చూస్తున్నట్టే ఉంది నాకు. నాయనా, మా అమ్మకి ఏముండదో అని భయంగా ఉండదు నాయనా. మా అమ్మ వచ్చే వరకు ఈ పెళ్లి నాపుదాం నాయనా. నాకు పెళ్లి చేయడం మా అమ్మ కల నాయనా. నేను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు నాయనా. ఏ ఆడబిడ్డకైనా పెండ్లనేది ఒక తీపి మజిలీ కదా నాయనా. అట్లాంటి మజిలీలో అమ్మ లేకుంటే ఎట్లా నాయనా? చూడు రుక్మిణి, నీకు పెళ్లి నిశ్చయించినప్పుడు మీ అమ్ముంది, ముహూర్తాలు పెట్టించినప్పుడు మీ అమ్ముంది, ఒక వెధవ నిన్ను మోసం చేసినప్పుడు మీ అమ్ముంది, నిన్ను పెళ్లి కూతురుగా రెడీ చేసే ముందు కూడా మీ అమ్మ నీతోనే ఉంది. ఇన్ని సందర్భాల్లో ఒక్కసారి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదని మీ అమ్మ చెప్పలేదు. అంటే ఈ పెళ్లి మీ అమ్మకు కూడా అంగీకారం అనే కదా అర్థం? అయ్యా, శుభముహూర్తం దాటిపోతే మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది. చూడు రుక్మిణి, ఈ పెళ్ళి ఆగిపోతే మీ అమ్మ కారణంగా పెళ్ళి ఆగిపోయిందని తెలిసి మీ అమ్మ కూడా బాధపడుతుంది. మీ అమ్మ ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది, మేం వెళ్ళి ఆవిడ్ని తీసుకొస్తాం. చూడమ్మా రుక్మిణి, వెళ్ళి పీటల మీద కూర్చో. అది కాదు నాయనా. ఇంకేం చెప్పొద్దు రుక్మిణి. నువ్వు వెళ్ళి పీటల మీద కూర్చోకపోతే మీ అమ్మే ఈ పెళ్లి నాపాలన్న దురుద్దేశంతోనే కనిపించకుండా పోయిందని నేను అర్థం చేసుకోవాల్సి వస్తుంది. నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. వెళ్ళమ్మా. రాజు, వెళ్ళండి. రుక్మిణి, పద. తీసుకువెళ్ళండి. కూర్చోండి బాబు. ఓం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచిః